నమస్కారం. 2025-26 మధ్య కాలంలో మన భారతదేశ రక్షణ రంగంలో కొన్ని చాలా కీలకమైన మార్పులు జరిగాయి. అంతర్జాతీయ విన్యాసాల నుంచి మన దేశీయ తయారీ వరకు మన సైనిక వ్యూహం ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిందన్నమాట. అసలీ మార్పుల వెనుక ఉన్న కారణాలు ఏంటి, వాటి ప్రాముఖ్యతేంటి, ఈరోజు మనం వీటిని వివరంగా విశ్లేషిద్దాం. సరే, ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను చూడాలి. ఫస్ట్, అసలు మన స్ట్రాటజిక్ ఫోకస్ ఏంటి, ఆ తర్వాత వేరే దేశాలతో మనం చేసిన సైనిక విన్యాసాలు వాటి వెనుక ఉన్న డీల్స్ ఏంటో కూడా చూద్దాం. మొదటగా వ్యూహాత్మక దృష్టి. చూడండి, ఈ టైంలో భారతదేశం ఒకేసారి 2 పనులు చేసింది. ఒకవైపేమో ప్రపంచ దేశాలతో సైనిక సహకారాన్ని పెంచుకుంది, మరోవైపేమో మన సొంత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మధ్య కోఆర్డినేషన్ను మరింత బలంగా తయారు చేసుకుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ. ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ మిలిటరీ ఎక్సర్సైజ్లో ఎందుకు జరిగాయి? మన లక్ష్యం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమేనా, లేదా ఒక ఫుల్ స్కేల్ యుద్ధానికి రెడీ అవ్వడమా, లేకపోతే ఈ రెండింటికీ మించి ఇంకా ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? ఇక రెండవ విభాగానికి వస్తే, ద్వైపాక్షిక విన్యాసాలు అంటే 2 దేశాల మధ్య జరిగేవి. మన వ్యూహంలో ఈ పార్ట్నర్షిప్స్ చాలా కీలకం. ముఖ్యంగా కొన్ని దేశాలతో మనం స్పెషల్గా చేసిన ఈ ఎక్సర్సైజులు మన సంబంధాలను ఇంకాస్త బలోపేతం చేశాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి దేశంతో మన సహకారం వేర్వేరుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మాల్దీవులతో కలిసి సముద్ర తీర ప్రాంతాల్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తే, జపాన్తో అర్బన్ వార్ఫేర్ అంటే పట్టణాల్లో యుద్ధ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాం. అంటే ప్రతి పార్ట్నర్షిప్ వెనుక ఒక క్లియర్ స్ట్రాటజిక్ గోల్ ఉందన్నమాట. ఇక మూడో విషయం, బహుళపాక్షిక విన్యాసాలు. అంటే కేవలం ఒక్క దేశంతోనే కాదు, ఒకేసారి చాలా దేశాలతో కలిసి, అలాగే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అన్నీ కలిసి పనిచేసే ఎక్సర్సైజ్లు కూడా జరిగాయి. ఇవి ఇంకా పెద్దది, ఇంకా కాంప్లెక్స్ అన్నమాట. ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఒకటి, ట్రోపెక్స్ లాంటి విన్యాసాల ద్వారా మన 3 దళాలు కలిసి ఒక యూనిట్గా ఎలా పనిచేస్తాయో టెస్ట్ చేసుకున్నాం. 2, సీ డ్రాగన్ లాంటి విన్యాసాలతో అమెరికా, జపాన్ లాంటి మిత్రదేశాలతో కలిసి సముద్రగర్భంలో శత్రు సబ్మెరైన్లను ఎలా ఎదుర్కోవాలో మన అత్యాధునిక సామర్థ్యాన్ని చూపించాం. 4వ విభాగం. సరే, ఇన్ని ఎక్సర్సైజులు జరిగాయి, అంతా బాగానే ఉంది. కానీ అసలు వీటి ద్వారా మన సైనికులు గ్రౌండ్ లెవెల్లో ఏం కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు, ప్రాక్టికల్గా ఏం సాధించారు, ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ స్టెప్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్ను చూపిస్తున్నాయి. అదేంటంటే, పట్టణాల్లో, బిల్డింగుల్లో దాక్కున్న శత్రువులను ఎదుర్కొనే స్పెషల్ స్కిల్స్ను డెవలప్ చేయడం. ప్రతి విన్యాసంలోనూ ఈ అంశం మీద చాలా క్లియర్ ఫోకస్ పెట్టారు. అంటే మనం కేవలం కౌంటర్ టెర్రరిజంకే పరిమితం అవ్వట్లేదు, మోడర్న్ వార్ఫేర్కి కూడా మనం అంతే రెడీగా ఉన్నామని ఈ ఎక్సర్సైజ్లు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. శత్రుతీరంలో మన సైన్యాన్ని దించడం దగ్గర్నుంచి, గాలోంచి పిన్ పాయింట్ అటాక్స్ చేయడం, శత్రువుల రాడార్లను నాశనం చేయడం, ఇలాంటి చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ను కూడా మనం సక్సెస్ఫుల్గా చేసి చూపించాం. ఇక 5వ, చివరి విభాగం, వ్యూహాత్మక ఒప్పందాలు. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్లు ఏవీ గాలిలోంచి పుట్టుకురాలేదు. వీటన్నిటి వెనుక చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ పాలసీలు, వేల కోట్ల రూపాయల డీల్స్ ఉన్నాయి. ఆ కీలకమైన నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు మార్పు కాదు, ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అన్నమాట. అమెరికాతో కుదిరిన కొత్త 10 సంవత్సరాల ఒప్పందమనేది కేవలం ఆయుధాలు కొనడం, అమ్మడం లాంటిది కాదు. ఇది మన దేశంలోనే హైటెక్ డిఫెన్స్ సిస్టమ్స్ను తయారు చేయడానికి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి పునాది వేసింది. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు అమెరికాతో మన సంబంధం ఏ రేంజ్లో మారిపోయిందో చెప్పడానికి. ఒక బయర్ సెల్లర్ లెవెల్ నుంచి స్ట్రాటజిక్ పార్ట్నర్ లెవెల్కి ఎదగడమనేది ఒక హిస్టారిక్ చేంజ్. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. ఇంటర్నేషనల్గా మనం ఎన్ని డీల్స్ చేసుకున్నా మన డిఫెన్స్ బడ్జెట్లో మేజర్ షేర్ ఖర్చు పెట్టింది ఎక్కడో కాదు, మన మేక్ ఇన్ ఇండియా పైనే. మన దేశీయ ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేయడం మీదే ప్రభుత్వం మెయిన్గా ఫోకస్ చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మన దేశీయ తేజస్ ఫైటర్ జెట్స్ కోసం ఏకంగా 62,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. ఇది మన డిఫెన్స్ ఇండస్ట్రీ మీద ప్రభుత్వానికి ఎంత నమ్మకముందో చూపిస్తుంది. అంతేనా, ఇంకోటి కూడా ఉంది.
మన దేశంలోనే తయారైన ప్రచండ్ అటాక్ హెలికాప్టర్ల కోసం మరో 62,700 కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ను కూడా ఓకే చేశారు. అంటే ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు ఇలా ప్రతి రంగంలోనూ సెల్ఫ్ రిలయన్స్, అదే మన లక్ష్యం. ఇది మన ఫారెన్ పాలసీలో ఉన్న బ్యాలెన్సింగ్ యాక్ట్ను చూపిస్తుంది. చూడండి, మనం ఒకవైపు అమెరికాతో క్లోజ్ అవుతూనే మన పాత మిత్రుడు రష్యాతో కూడా సంబంధాలను కంటిన్యూ చేస్తున్నాం. ఫ్రాన్స్తో టెక్నాలజీ టైఅప్స్ పెట్టుకుంటూ ఇజ్రాయెల్ నుంచి సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని తీసుకుంటున్నాం. అంటే మన అవసరాలను బట్టి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాం. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఇన్ని విన్యాసాలు, ఇన్ని ఒప్పందాలు, వీటన్నిటి ద్వారా ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ను ఎదుర్కోవడానికి మన ఆర్మీ ఎంతవరకు రెడీ అవుతోంది? ఈ మార్పులు మన రీజియన్లో సెక్యూరిటీ డైనమిక్స్ను ఎలా మార్చబోతున్నాయి? దీని గురించి ఆలోచించండి.